అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. చూసారు కదండి చీరలు ఏంటి, చీరల బిజినెస్ పెడుతుంది అనుకుంటున్నారా ఏంటి? కాదండి, నేను అప్పుడప్పుడు కట్టుకునే ఈ శారీస్ అన్ని మీకు చూపిద్దామని తీసానండి. సగం అయితే ఖమ్మంలో ఉన్నాయి, సగం ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ కట్టేసుకున్నాను. దాదాపుగా నాకు ఒక 100 చీరల దాకా అయితే ఉంటాయండి. ఇప్పుడైతే ఒక్కొక్క చీర ఇప్పి చూపిస్తాను. ఎలా ఉందంటే చూడండి. ఇది కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి. రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చిన శారీ అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా. ఇది వచ్చేసి నేను అప్పుడప్పుడు కట్టుకుంటా కదండి. ఇవి కాటన్ వేర్ అండి. చాలా తక్కువలో 500లోనే ఈ కాటన్ శారీ అయితే నేను తీసుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మనం ఎక్కువసేపు కట్టుకొని క్యారీ చేయొచ్చు. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి రోజా మేడం గారు పెట్టారు ఈ శారీ వచ్చేసి. ఇది కూడా నేను ఎల్లో అండ్ పింక్ అనమాట. ఎల్లో దానికి పింక్ బార్డర్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే. నాకు ఎల్లో చాలా బాగుంటుందని మా వారు కూడా ఎక్కువగా ఎల్లోనే తీసుకొస్తారు నాకు. సో చూసారా, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది దీని మీద జ్యువెలరీ వేసేసుకుంటే. ఆల్రెడీ ఇవన్నీ కట్టేసుకున్నానండి. శారీస్ అన్నీ కట్టడం అయిపోయింది. సో ఇవన్నీ ఖమ్మం తీసుకెళ్ళి అక్కడ బీరువాలో పెడదామని చెప్పేసి మళ్ళీ మొత్తం ఫోల్డ్ చేసి అన్ని నీట్గా ఐరన్ చేయించి పక్కన అయితే పెట్టేశాను. సో ఇది వచ్చేసి గ్రీన్ బార్డర్ వచ్చేసింది. ఏమంటారు ఇది, కలంకార్ ప్రింట్తోని ఈ శారీ వచ్చేసింది. ఇది కూడా మెత్తగా బాగుందండి. గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది. ఇది మా ఇంటి వైలెట్ కలర్ అంటారు, డార్క్ వైలెట్ కలర్ అంటారు. కెమెరా ఎలా ఉందో ఏంటో తెలియదు. సో ఇవన్నీ ఖమ్మానికి పార్సల్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి కాటన్ శారీ అండి. వైట్ దాని మీదకి మనకి పింకు గ్రీను స్కై బ్లూ కలర్తో ఇట్లా ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి వైట్ శారీ మీదకి గ్రీన్ పింక్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు శ్రీను గారు కుట్టేవాళ్ళండి బ్లౌజులు. ఇప్పుడు ఖమ్మంలో అక్కడ కుట్టించుకుంటున్నాము. అక్కడ వచ్చేసి 400 అనమాట బ్లౌజ్ కుట్టేస్తే. ఈ శారీ వచ్చేసి ఇదనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా శారీస్ ఉన్నాయండి. నేను ఫంక్షన్లకి అలానే పండగలకి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ శారీస్ అక్కడే పెట్టేసి వస్తాను అనమాట. ఇది కూడా కాటన్ శారీ. ఇది కూడా ఖమ్మంలో కొన్నాము. ఇది వచ్చేసి 500. చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇలా వచ్చేసింది. పళ్ళు వచ్చేసి చీర మొత్తం ఇలా ఉందండి. నేను కట్టుకునే శారీస్ అన్నీ చాలామంది బాగుంటాయి అని అంటారు. దీనికి 2 బ్లౌజులు కుట్టించుకున్నాను. ఒకటి బ్లాక్, ఒకటి శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకున్నాను. మా అక్క వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి. మా వదిన వాళ్ళకి మా అక్క వాళ్ళకి నేను కట్టుకునే శారీస్ అంటే చాలా ఇష్టము. సో ఇంకో బ్లౌజ్ వచ్చేసి ఇలా కుట్టించుకున్నాను. ఇది వచ్చేసి మనకి చూడటానికి 2 కలర్స్ లాగా ఉంటుందండి. కొంచెం పర్పుల్ అండ్ ఇంకొంచెం మెరూన్ కలర్ లాగా ఉంటుంది. పింక్ అండ్ మెరూన్ లాగా కూడా కనపడుద్ది. ఇది వచ్చేసి బార్డర్ ఇలా ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చేసింది. నేను కట్టుకునే శారీస్ అంటే చాలా మందికి ఇష్టం కదండి. మీకు ఇంటికి ఏ శారీ నచ్చింది ఏంటో కామెంట్స్లో తెలియజేయండి. ఇది వచ్చేసి మొన్న నేను వినాయక చవితికి అయితే కట్టుకున్నాను అనమాట. శారీ చాలా అంటే చాలా బాగుంది. మనకి క్రీమ్ కలర్ శారీ అంటారు కదా, గోధుమ కలర్ అంటారు. మనకి లైటింగ్కి అయితే మంచిగా మెరుస్తుంది, గోల్డ్ మొత్తం వచ్చినట్టుగా. ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చేసి దీనికి బార్డర్ వచ్చేసి ఇది వచ్చిందండి. ఇదనమాట. ఈ శారీ కూడా చాలా బాగుంది. వినాయక చవితికి కట్టుకున్నాను. దీని మీద నేను ఒక సాంగ్ కూడా చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకొక శారీ. దీని మీద బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా పోయిన సంవత్సరం ఖమ్మంలో ఉన్నప్పుడు వినాయక చవితికి కట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం గ్రీన్ బార్డర్ వచ్చేసింది. గచ్చకాయ కలర్ అంటారు. ఇది కొంచెం గ్రీను అలానే సిల్వర్ కలర్తో వచ్చేసింది. ఈ బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రే కలర్ లాగా వచ్చింది. చాలా బాగుంది. ఈ బ్లౌజ్ కూడా ఇలా బోట్ నెక్తో పెట్టి కుట్టించుకున్నాను. చాలామంది బోట్ నెక్ కూడా బాగుంది అని అంటున్నారు కాబట్టి అలా కుట్టించుకుంటున్నాను. మా యోధకు కూడా చాలా ఇష్టం అండి. సో ఇదన్నమాట ఈ శారీ వచ్చేసి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డేకి తీసుకున్నాము. దాదాపుగా 3 ఇయర్స్ అయిపోయిందండి. మేము జూబ్లీస్లో ఉన్నప్పుడు మా వారు తీసుకొచ్చారు. ఇది వచ్చేసి 4000 అయింది ఈ శారీ వచ్చేసి. అసలు చాలా అంటే చాలా బాగుందండి. పట్టు శారీ ఇది. ఏంటి మనకి ఇక్కడ నుండి కెమెరాలో చూస్తే ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే కొంచెం బ్లూ కలర్లో ఉంది, స్కై బ్లూ కలరు, అలానే గోల్డ్ కలరు, అలానే మొత్తం చీర మొత్తం ఇలా ఉందండి, షైనింగ్గా ఉంది.
చీర చుట్టానికి ఇలా డిజైన్ వచ్చేసి సన్న సన్న పూలతో గ్రీన్ అలానే గోల్డ్ సిల్వర్తో వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇలా కుట్టించుకున్నాను. బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నాకైతే లేవండి. ఇక మా అన్నన్ ఫంక్షన్కి అయితే కుట్టించుకోవాలి. ఏదో ఫంక్షన్ అప్పుడు అడావిడి అయిపోయింది, కుట్టించుకోలేదు. ఈసారి అయితే కంపల్సరీగా కుట్టించుకుంటాను. ఇది వచ్చేసి మొత్తము లైట్ వెయిట్ది అనమాట, బేబీ పింక్ అంటారు కదా అదనమాట. ఇది చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంది. దీని బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట. మనం చిన్న చిన్న అకేషన్స్కి ఫంక్షన్కి ఈజీగా క్యారీ చేయగలుగుతారు. క్లాత్ కూడా మెత్తగా బాగుంది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి వైట్ అండి. ఇవన్నీ నేను అప్పుడప్పుడు కట్టుకునే ఫంక్షన్లకి, బర్త్డేలకి, పండగలప్పుడు కట్టుకునే శారీస్ అనమాట ఇవన్నీ. ఇదైతే ఖమ్మంలో ఉన్నప్పుడు కొనుక్కున్నామండి. అక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, జేసీ మాల్లో కొనుక్కున్నాము. ఇవి వచ్చేసి ఇది 700 800 పడింది, కానీ చాలా బాగుంది లైట్ వెయిట్గా. ఇది వచ్చేసి పింక్ దాని మీద గోల్డ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి బార్డర్ గ్రీన్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఈ పింక్ శారీ అనమాట. ఇది వచ్చేసి కాటన్ శారీ, చాలా అంటే చాలా బాగుంటుంది. దీని మీద బ్లౌజ్ ఇప్పుడు ఇల్లుకి వెళ్ళిపోయింది, కాటన్ది. ఇది కట్టుకుంటే అసలు నీట్గా చాలా క్లాస్గా ఇది కట్టుకుంటే మొన్న మా మరదలు అన్నది అసలు ఎంత బాగున్నా వదినా, అసలు ఏంటి జాబ్ చేసే అమ్మాయిలాగా ఉన్నావు నువ్వు ఈ శారీ కట్టుకుంటా అన్నారనమాట. అంత బాగుంది ఈ శారీ. అంటే మా అక్క వాళ్ళకి కూడా చాలా ఇష్టము. దీనికి 2 వైపులా బార్డర్ వస్తుందండి, సేమ్ బార్డర్ 2 వైపులా వస్తుంది. బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి, ఇది వచ్చేసి పళ్ళు ప్లెయిన్గా వచ్చేసి, పళ్ళు ఇలా వచ్చేసి మొత్తం ప్లెయిన్గా వస్తుందండి. కానీ శారీ మాత్రం సూపర్గా ఉంటుంది. మొన్న నేను బర్త్డేకి కట్టుకున్నాను, మా లక్కుల బర్త్డేకి. ఇది వచ్చేసి అంతా ముందు మేము ఇళ్ళలో పోకముందు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడే కొనుక్కున్నామండి. ఇది కూడా బాగుంటుంది, లైట్ వెయిట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. బ్లూ వచ్చేసి దీనికి గ్రీన్, లైట్ గ్రీన్ అయితే వచ్చేసింది బార్డరు. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి. పక్కన పెట్టేసా, ఇన్ని చీరలు ఉన్నవి. ఇది వచ్చేసి ఇంకో శారీ. ఇది బోట్ నెక్తో ఇలా కుట్టించుకున్నాను బ్లౌజ్. ఇది వెనక, ఇది ముందేనండి, ముందు డిజైన్ ఇలా వచ్చేసింది. ఈ శారీ వచ్చేసి కొంచెం ఇది మనకి రోలింగ్ శారీ లాగా ఉంటుందండి. ఇది మనకి ఎండాకాలం టైంలో కట్టుకుంటే కుచ్చుకున్నట్టు అవుతుంది. సో చలికాలము వర్షాకాలం అయితే బాగుంటుంది. ఇది ఇంతవరకు అయితే నేను కూడా కట్టుకోలేదు, బ్లౌజ్ కుట్టించి ఇలానే ఉంచాను అనమాట. ఇది వచ్చేసి టిష్యూ శారీ, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక కట్టుకోవాలి, ఇది ఒక్కడే కట్టుకోలేదు, అన్నీ కట్టేసుకున్నాను. ఇన్ని చీరలు ఉన్నాయి, ఎటన్నా వెళ్ళినప్పుడు ఏం కట్టుకోవాలా ఏది కట్టుకోవాలని ఇంకా ఆలోచిస్తూనే ఉంటామండి. ఇది వచ్చేసి మొన్న నేను కట్టుకున్నానండి. మొన్న మేము బతుకమ్మ ఫస్ట్ రోజు బతుకమ్మ ఆడే రోజు ఇక్కడ కట్టుకున్నాను. ఇది కూడా బాగుంది, మనకి పెళ్లి చీర లాగా ఉంటుంది అనమాట, తరుమనాల చీర లాగా. ఇది వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంది. దీని బోర్డర్ వచ్చేసి గ్రీన్ బోర్డరు. దీని మీదకి జ్యువెలరీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి రెడీ అయ్యి. నాకు ఈ కలర్ లేదని చెప్పేసి అప్పుడు తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఇది బోట్ నెక్తో కుట్టించుకున్నా, చాలా బాగుంది. మీకు ఏది నచ్చిందో చెప్పండి. చీరల బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది అంటారు. ఇది వచ్చేసి జూబ్లీస్లో ఉన్నప్పుడే కొనుక్కున్నాము. ఇది దాదాపుగా 2 అవుతుంది, 2 years అవుతుంది ఈ శారీ కొనుక్కొని. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇవి లంగా ఓనీలు వస్తున్నాయి, బ్లౌజులు వస్తున్నాయి, ఫ్రాక్స్ వస్తున్నాయి అనమాట. దీనికైతే ఇది కూడా కొంచెం క్రీమ్ కలర్లో ఉంది. ఇలా డిజైన్ అయితే మొత్తం వచ్చేసింది మనకి. కింద బార్డర్ ఇలా వచ్చింది. ఎక్కువ నేను బార్డర్ శారీసే కట్టుకుంటానండి. బార్డర్ శారీస్ చాలా బాగుంటాయని మా వారు కూడా నాకు ఇష్టంగా తీసుకొస్తారు. కానీ చాలామంది అంటారు డ్రెస్లో కన్నా శారీలోనే బాగుంటుంది, శారీస్ కట్టుకోవచ్చు కదా అంటారు. అందుకని నేను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి తీసుకురావడానికి ఇబ్బంది అయితే మార్నింగ్ రెడీ అయ్యి చీర కట్టుకోవాలని టైం పట్టిందని డ్రెస్లు వేసుకుంటా. ఇది వచ్చేసి యోధా బర్త్డేకి తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి, లైట్ వెయిట్గా. అసలు ఫంక్షన్కి పార్టీ వేర్ కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా వచ్చేసింది శారీ మొత్తం మనకి కలంకారీ ప్రింట్తో శారీ ఇలా వచ్చేసింది అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ కుట్టించుకున్నాను. లైట్ వెయిట్గా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి. నాకు ఎల్లోలో ఎక్కువ శారీస్ ఉంటాయి, ఎల్లోనో ఎక్కువగా పింక్ బ్లౌజులు ఉంటుంది. ఎల్లో పింక్ శారీస్ ఎక్కువగా ఉంటాయి, కానీ కలర్ మాత్రం బాగుంది. శారీ కూడా చాలా బాగుందండి.
ఇవి వచ్చేసి మీనా కాటన్ అండి. 800 పడినాయి అప్పుడు కొని. ఇప్పుడు నేను కొని కూడా 3 సంవత్సరాలు అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. వీటికి గంజి పెట్టిన అవసరం లేదండి. జస్ట్ మనం ఐరన్ చేయించుకుంటే చాలు. అసలు మెత్తగా బాగుంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇలాంటి శారీస్ క్యారీ చేయొచ్చు మనం ఫంక్షన్లకి ఎటన్నా వెళ్ళినప్పుడు కూడా. చాలా బాగున్నవి. ఇలాంటివి వచ్చేసి ఒక 4 or 5 అనుకున్నా. ఇంకా కొన్ని ఖమ్మంలో ఉన్నాయండి. అప్పుడప్పుడు మా వారు కూడా కట్టుకుంటారు. ఇవన్నీ నా శారీసే. మా వారు కట్టుకునే శారీస్ బ్లౌజ్ అని సపరేట్గా పెట్టుకుంటా. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. ఇదైతే మనకి ఏ శారీ మీదకైతే మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇలా కుట్టించుకున్నాను బ్లౌజ్ వేరే సపరేట్గా తీసుకుని. ఇది వచ్చేసి ఈ శారీ వచ్చేసి 700 అండి. అసలు ఎంత బాగుందో. 700 పెట్టామంటే నమ్ముతారా, అంత బాగుంది. అసలు ఏమంటారు, లైటింగ్ ఎలా ఉందో తెలియదు కానీ పర్పుల్ కలర్ అండి ఇది. పర్పుల్ అంటే ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డార్క్గా వైలెట్ కలర్ లాగా ఉంది. పింక్ అండ్ గోల్డ్ వైలెట్ కలర్ లాగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. పెద్ద బార్డర్ అండి. ఇది వచ్చేసి 700. చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకున్నానండి. దీని మీద బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా వచ్చేసింది. ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ఎల్లో శారీ అండి. అంతకుముందు లాస్ట్ మొన్న బతుకమ్మ కాక అంతకుముందు లాస్ట్ బతుకమ్మ కట్టుకున్న శారీ ఇది ఎల్లోది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట. చాలా పెద్ద బార్డర్. ఈ నారాయణపేట శారీస్ అంటారు కదండి, అవ్వండి. వెంకటేశ్వర స్వామికి శనివారం పూజ చేసినప్పుడు ఎల్లో శారీ కట్టుకోమని చాలామంది నాకు చెప్పారండి. సో తప్పకుండా ఎల్లో శారీ కట్టుకొని పూజ చేస్తాను. స్వామివారికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. సో ఇది వచ్చేసి ఇది అనమాట. ఇది వచ్చేసి లైట్ ఆనియన్ కలర్. ఇది చాలా బాగుంటుంది. మా యోధకి ఇష్టమైన శారీ ఇది. అన్ని శారీస్ కన్నా ఈ శారీ కట్టుకుంటే చాలా బాగున్నావు మమ్మీ అని అంటది యోధ. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శారీ మీద ఫోటో కూడా మీకు పెడతాను వీలుంటే. చాలా బాగుంటుంది. మొన్న రీసెంట్గా ఖమ్మం వెళ్ళినప్పుడు ఇది కట్టుకున్నాను. ఇది కూడా మీనా కాటన్ ఏనండి. బ్లౌజ్ వచ్చేసి బ్లూదే వచ్చేసింది. సేమ్ ఉంటుంది శారీ మొత్తం. కానీ ఈ ఎండాకాలం అయితే బాగుంటుంది. ఇదనమాట ఈ శారీ. ఇది కూడా ఇదైతే 400 అండి. 400లోనే చాలా అంటే చాలా బాగుంది. లైట్ వెయిట్గా గచ్చకాయ కలర్ అంటారు కదా, ఆ కలరు. దీనికి బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఎటన్నా వెళ్ళినా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్గా. ఇది కూడా గచ్చకాయ కలర్ అంటారు. దీనికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసి, దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట. అన్నీ మళ్ళీ కట్టేసుకొని ఐరన్ చేయించేసా. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండ్ పింక్ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట. బార్డర్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది. మొత్తం మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్, పింక్ అండ్ గోల్డ్తో ఈ విధంగా అయితే బ్లౌజ్ వచ్చేసింది అనమాట. ఈ శారీ ఇది చాలా బాగుంది. ఈ శారీ కూడా నేను చాలాసార్లు కట్టుకున్నానండి వీడియోలలో. ఇది మేము మారేమ్మ పెట్టుకునేటప్పుడు అమ్మవారికి తీసుకొచ్చానండి శారీ. అక్కడ పెట్టేసుకొని మనం తెచ్చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎల్లో దానికి ఇలా బార్డర్ అయితే వచ్చేసింది. ఇది మొన్న దీవెన బర్త్డే రోజు కట్టుకున్నాను. చాలా బాగుంది, మెత్తగా లైట్ వెయిట్గా. ఇది వచ్చేసి మేము ఇండియన్ ఫ్యామిలీ చేసినప్పుడు నేను మా సేమ్ శారీస్ కొనుక్కున్నాం కదండి, అప్పుడు కొనుక్కున్న శారీ అనమాట. ఇది కూడా మెత్తగా బాగుంది. ఇది వచ్చేసి ఏమంటారు, లైట్ బ్లూ కలర్ లాగా వచ్చేసింది. మళ్ళీ కొంచెం మనకి లైట్ పింక్ లాగా ఉన్నది, చూడటానికి బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా వైలెట్ అండ్ పర్పుల్ మిక్స్ అయ్యి వచ్చింది అనమాట. చాలా రోజులు అవుతుంది ఇది కట్టుకోకని. ఇది ఒకటే తెచ్చేసుకున్నాం అన్నింటి. ఇదైతే మెరూన్ కలర్ శారీ అండి. చాలా మంది అడిగారు ఈ శారీ బాగుంది, శారీ బాగుందని. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగుంది అన్నారండి. బోట్ నెక్తోనే కుట్టించుకున్నాను. చాలా బాగుంది. ఇది మదర్స్ డే స్పెషల్గా ఆ రోజు నేను కట్టుకున్నాను ఈ శారీని. ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. శారీ మొత్తం ఇలా వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి. మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తోని ఇలా బార్డర్ అయితే వచ్చింది. శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ శారీ అండి. మొన్న కట్టుకున్న బాగుంది. ఇది వచ్చేసి అయితే నా పెళ్లి చీర అనమాట. బ్లౌజ్ ఎక్కడ ఉంది? ఇది నా పెళ్లి చీర 5000 అయిందండి. దీని మీద బ్లౌజ్ వచ్చేసి మా అన్నకి వస్తుంది, ఇప్పుడు నాకు రావట్లేదు. సో బ్లౌజ్ కుట్టించుకున్నామని చెప్పేసి నేనైతే ఈ శారీ ఇంటి దగ్గర నుండి అయితే తీసుకొచ్చాను. అప్పట్లో పట్టు చీర అండి. దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ఈ శారీ నాది. పట్టు శారీ చాలా బాగుంది. కెమెరాలో ఎలా ఉందో తెలియదు కానీ బయట అయితే చాలా బాగుందండి. ప్యూర్ పట్టు. అప్పట్లో 5000 అంటే ఇప్పుడు ఎంత ఉంది నాకైతే తెలియదు. సో నా పెళ్లి పట్టు చీర ఇది. చూసారు కదండి, ఇవి నా శారీస్. ఇంకా మిగిలినవి ఖమ్మంలో ఉన్నాయి. మళ్ళీ ఈసారి ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ బీరువాలో ఉన్న శారీస్ అన్ని తీసి చూపిస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏది నచ్చింది ఏంటో కామెంట్స్లో తెలియజేయండి.